హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ప్రతి ఇండస్ట్రీలో ఈవెంట్ సినిమాలు ఉంటాయి. అయితే కొన్ని ఈవెంట్ సినిమాలుగా మారుతూ ఉంటాయి. పేరుకే సీక్వెల్ అయినా కూడా అఖండ 2 పై నార్మల్ సీక్వెల్ పై ఉండే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. దీన్ని ఒక ఈవెంట్ ఫిల్మ్ లానే చూస్తున్నారు ఆడియన్స్. ఇక అఖండ 2 ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేసిన అఖండ స్టన్నింగ్ టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది. మరి ఈ టీజర్ ఎలా ఉందో, ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉందా లేదా, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీపై రెగ్యులర్ సీక్వెల్ పై ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు లేవంటే, ఈ సినిమాకి పార్ట్ 2 తీయకపోయినా కూడా పెద్దగా ఫరక్ పడదు. పార్ట్ 1 లో ఎలాంటి క్లిప్ హ్యాంగర్ కూడా ఉండదు. తర్వాత వచ్చిన స్కంద సినిమాలో కూడా పార్ట్ 2 పై ఒక పాయింట్ ని ఇస్తారు. బట్ అఖండ క్లైమాక్స్ లో మాత్రం ఏం ఉండదు. అందుకనే అఖండ 2 పై సీక్వెల్ హైప్ అయితే లేదనే చెప్పాలి. బాలయ్య నుంచి 4 హిట్స్ తర్వాత వస్తున్న ఫిలిం అండ్ బోయపాటి కాంబోలో ఉన్న హైప్ అంతే. బట్ ఈ రోజు టీజర్ రిలీజ్ అవగా ఇదొక ఈవెంట్ ఫిల్మ్ లా మారబోతుందని అర్థమైంది. బాలకృష్ణ గారు బోయపాటితో చేసిన ప్రతిసారి ముందు ఒక డిఫరెంట్ పాత్రలో ఉంటారు అండ్ ఈయన మూవీస్ తో డిఫరెంట్ గా కనిపిస్తారు. అది సింహ లెజెండ్ అయినా అఖండ 2 అయినా కూడా. ఈ అఖండ మూవీలో అఘోర లుక్ అనేది వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 1 లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని లుక్ తో అందరినీ మెస్మరైజ్ చేశారు టీం. ఇక పార్ట్ 2 లో ఏం డిఫరెంట్ గా చూపిస్తారని అంతా అనుకున్నా కూడా కంప్లీట్ గా ఎక్స్పెక్టేషన్స్ ని తారుమారు చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ లుక్ తో వచ్చేశారు. బోయే సినిమాలో బాలయ్య లుక్ అంటే అది ఎలా ఉంటుందో సింహ సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ ఇక్కడ స్కోప్ లేదు అనుకున్నా కూడా మరోసారి బాలయ్యని డిఫరెంట్ గా చూపిస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. టీజర్ లో కనిపించిన ఈ లుక్ నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే టీజర్ అంతా కూడా హిమాలయాల్లోనే ఉంటుందని గెస్ చేయగా టీజర్ దాంతోనే స్టార్ట్ అయింది. సినిమా మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ సీన్స్ అంతా కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇప్పటివరకు 75% వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. సినిమాలో కొత్త క్యారెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. గోస్ట్ రైడర్ లుక్ లో ఈ క్యారెక్టర్ ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక వదిలింది టీజర్ అయినా కూడా చిన్న వీడియోలో కూడా బాలయ్య మార్క్ డైలాగ్ అయితే పెట్టారు. ఇక యాక్షన్ ని కూడా డిఫరెంట్ గా చూపిస్తూ అదరగొట్టగా వేదాలు చదివే సాధు యుద్ధానికి దిగితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ పై ఉండబోతుంది ఈ ఫిలిం. ఓవరాల్ గా టీజర్ అదిరింది, టీజర్ కట్ కూడా అదిరింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ కి తగ్గట్టు సాలిడ్ గా ఉంది. పార్ట్ 1 లోనే ఈసారి కూడా సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక శివయ్య కాన్సెప్ట్ నార్త్ లో గట్టిగా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉండగా పార్ట్ 1 ని పెద్దగా ప్రమోషన్స్ ఏం చేయకుండానే రిలీజ్ చేశారు. సో అప్పట్లో ఆ సినిమాకి పెద్దగా అక్కడ రెస్పాన్స్ అయితే రాలేదు. బట్ ఇప్పుడు సరిగ్గా ప్లాన్ చేసి ప్రమోట్ చేస్తే వండర్స్ క్రియేట్ చేయడం పక్కా. బాలయ్య కెరీర్లో ఇప్పటివరకు 100 కోట్ల షేర్ మూవీ లేదు. బట్ ఈ టీజర్ చూసే చెప్తున్నా సినిమాకి టాక్ ఏదైనా కూడా వీకెండ్ కే 100 కోట్ల షేర్ ఈజీగా కొడుతుంది. అండ్ మరోసారి రిలీజ్ డేట్ ని మెన్షన్ చేస్తూ అండ్ ఇప్పటికే ఎన్నోసార్లు ఓజీ కూడా అదే డేట్ కి వస్తున్నట్టు చెప్పడంతో ఈసారి క్లాష్ పడిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎలానో దసరా సీజనే కావడంతో 2 సినిమాలు వచ్చి 2 హిట్ అయ్యే స్కోప్ కూడా లేకపోలేదు. బాలయ్య సినిమాలకి రీసెంట్ టైంలో పెద్ద ప్రాబ్లం వచ్చేసి లాంగ్ రన్ లేకపోవడం. అఖండ రిలీజ్ అయిన టైం ని పక్కన పెడితే తర్వాత వచ్చిన 3 సినిమాలు కూడా మంచి రిలీజ్ కే పడ్డాయి. బట్ లాంగ్ రన్ లో అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేదు. బట్ ఈసారి మాత్రం పెద్దగా సినిమాలేవి ఈ ఇయర్ ఇప్పటి వరకు లేకపోవడంతో ఆకలితో ఉన్న ఆడియన్స్ ఒక్కసారి థియేటర్స్ పై గర్జించారంటే వండర్స్ క్రియేట్ చేయడం పక్కా. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది అఖండ 2 టీజర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి డే 1 ఎంత నెంబర్ పెట్టచ్చు అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.